ఏపీ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఓ కుట్రేనని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన ఈ పెద్ద కుట్రకి సంబంధించి అందరికీ కూడా తెలుసు అంటూ దీనికి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా ఆయన ఒక మెంబరు టీడీపీ మెంబర్గా అదేవిధంగా ఆయన ఇదే అంశం పైన అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశం పైన మాట్లాడిన మెయిన్ రీజన్ ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం జరిగింది. అయితే అరెస్ట్ చేయించడం వెనకాల ఉన్న అసలు కారణాలు ఏమిటి అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఏదైతే ఉందో దాంట్లో రావడం జరిగింది. అదేవిధంగా బిగ్ డిబేట్ లో కూడా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అందులో కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన దీంట్లో ఇదంతా కుట్రపూరితంగానే చేశారని ఆయనని జైలుకి పంపిస్తే వాళ్ళకి ప్లస్ అవుతుంది అనే విధంగా చేశారని అందుకోసం అని చెప్పేసి ప్రజెంట్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ చూసుకున్నా కూడా దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో మనందరికీ తెలిసిన విషయమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించడమే కాకుండా ఆయనని ఎన్నో రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగింది. అలా ఆయన జైల్లో ఉన్న క్రమంలో ఆయన చాలా హెల్త్ సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటి గురించి పెద్దగా ఏమి పట్టించుకోలేదు. అయితే దాని గురించి ఇదంతా కుట్రపూరితంగానే చేశారు. అంటే ఆయనని జైల్లోకి పంపిస్తే మేము మాకు కావాల్సిందంతా చేసుకోవచ్చు. అదే కాకుండా ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళన్నీ కుట్రపూరితంగానే చేశారని ఏపీ రాష్ట్రంలో మనకి సంబంధించి ఎప్పుడైతే మనకి ఏదైనా లేఖల విషయంలో కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే దానికి సంబంధించి దేనికి కూడా వాళ్ళు పరిష్కారం చేయలేకపోయారు. ఇప్పటికీ కూడా చేయడానికి అసలు ప్రయత్నించినట్టుగా కూడా మనకైతే తెలిసినట్టుగా అయితే ఎక్కడ దాఖలాలు కూడా లేవు. అయితే కొన్నిసార్లు అక్కడున్న పోలీసుల అధికారులతో కూడా ఆయన మాట్లాడి ఆయన అక్కడ హింస పెట్టే విధంగా కూడా చేసినట్టుగా అయితే శ్రీధర్ రెడ్డి గారు చెప్పడంతో ప్రజెంట్ ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే నిజంగానే కావాలనే కుట్రపూరితంగానే వాళ్ళు అరెస్ట్ చేశారేమో అన్నట్టుగా అయితే అనిపిస్తోంది. దానికి స్పీకర్ గారు కూడా రఘురామకృష్ణ ఆయన కూడా స్పందిస్తూ ఇది ఒక విధంగా కరెక్ట్ కాదు అనే విధంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి కుట్రపూరిత విషయాలు మనకే ఇన్ని జరుగుతూ ఉంటే జనాలకి ఇంకెన్ని చేసి ఉంటారు, జనాలకి ఇంకా ఎన్ని కుట్రపూరితమైన పనులు చేసి ఉంటారు అని ఆయన ప్రశ్నించడంతో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా దీని గురించే ఎక్కువగా వినిపిస్తోంది. అయితే మరి నిజంగానే ఆయన కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారా అంటే చాలా మట్టుకే ఆధారాలు కూడా ఉన్నాయి. మాట్లాడడానికి మేము ఉన్నాము అంటూ కూడా ముందుకు వచ్చిన వ్యక్తులే చాలా మంది ఉన్నారు. మరి నిజంగానే వాళ్ళు కుట్రపూరితంగానే చేశారు అనుకుంటే మీరేమనుకుంటున్నారు? నిజంగానే కుట్రపూరితంగా చేశారా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.